కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. ఈ తీన్మార్ మల్లన్న నేను వ్యక్తిగతంగా ఏ వ్యక్తిని కూడా నేను దూషించదలుచుకోలేదు. నేను సొసైటీలో జనరల్ సెక్రటరీ కాబట్టి నాకు సంబంధించిన ఇష్యూ మాత్రమే ప్రజల ముందుకు తీసుకురావాలి కాబట్టి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ తీన్మార్ మల్లన్న సొసైటీ అయినా ఏదైనా ట్రస్ట్ అయినా సరే సొసైటీ అయినా సరే ఏదైనా పెడితే దానికి గూగుల్ పే ఫోన్పే ఫెసిలిటీ ఉండదు. ఎందుకంటే దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెంబర్స్ ఉంటారు కాబట్టి అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఆ చెక్ ద్వారా కానీ అకౌంట్ పే ద్వారా కానీ జరగాలి తప్ప ఫోన్పే గూగుల్ పే ఉండదు. కానీ ఇక్కడ గమనించండి, అతను రోజు మార్నింగ్ న్యూస్లో ఇక్కడ ఈ తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీకి ఎవరన్నా చందాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వాలని ఇక్కడ గూగుల్ పే నంబర్ అతను సొంత ఫోన్ నంబర్ ఇచ్చుకున్నాడు. ఆ ఫోన్ నంబర్కు నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ అతని సొంత ఖాతాలో డబ్బులు పడతా ఉంది. ఇటు విషయాన్ని అతనికి నేను అడిగి అనంతరం అతను జైల్లో ఉండగానే నేను రిజైన్ కూడా చేయడం జరిగింది. రిజైన్ చేసిన తర్వాత నేను రిజైన్ చేసింది ఎప్పుడు అంటే సొసైటీకి ఈ విషయం తెలిసిన తర్వాత నేను 4/4/2023లో నేను రిజైన్ చేసిన తర్వాత నేను అనంతరం ఆయనను కలిసి యాక్సెప్ట్ అని రాసిచ్చిండే ఆయన. కానీ ఈ రోజు వరకు కూడా ఈ సొసైటీలో అమెండ్ కాలేదు. వాళ్ళు అకార్డింగ్ బైలా ఏంటంటే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి అమెండ్ చేస్తూ నన్ను పూర్తిగా తొలగించాలి. కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా తొలగించలేదు. దానికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే మేము సొసైటీ తెరిచినామో దీని రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చి 448/2020. ఆ రిజిస్ట్రేషన్ చేయించిన నుండి ఈయన డిస్ప్లే గూగుల్ పే అనే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి డిస్ప్లే చేయడం ద్వారా ఎంతోమంది అమాయకులు కొందరు డబ్బులు అందులో అంటే వీళ్ళు సొసైటీకి ఏమో చేస్తారు. ఈ సొసైటీలో వచ్చే డబ్బు పేదవాళ్లకు పేద పిల్లలకు ఆపరేషన్లని రకరకాల విన్యాసాలు విద్యలు చేస్తాడు అనుకొని ప్రజలు నమ్మి మోసపోయింది. ఇట్టి విషయాన్ని నేను ఈ రోజు వరకు కూడా చాలాసార్లు అడగడం జరిగింది. అతను మాత్రం అన్న మిమ్మల్ని ఆల్రెడీ ఇళ్ళకు తీసేసినాం మేము చేంజ్ చేసినామన్నారు. కానీ ఈరోజు మళ్ళీ తీస్తే ఏంటంటే ఇంతవరకు అమౌంట్ కాలేదు ఇలాగ. కాబట్టి ఇతను ఒక సొసైటీ అనే రోజు చదివే న్యూస్లో ఆ సొసైటీ పేరు మీద వేరే గూగుల్ పే నంబర్ ఇచ్చి ఈ సమాజాన్ని నష్టం జరిపిండు, మోసం చేసిన దాని మీద నేను మాట్లాడుతూ దాని మీద త్వరలో కూడా నేను న్యాయ నిపుణులతో మాట్లాడి కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో చేయడం జరుగుతుంది. రెండోది ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మీ ద్వారా ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారికి మరి దీపాదాస్ మున్షి గారు వారికి అలాగే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నేను కొన్ని ఫ్యాక్స్ మెసేజ్ పంపుతా ఉన్నాను. కారణం ఏంటంటే ఇక్కడ కనుక ఎంపీ టికెట్ బీసీకి కనుక అవకాశం ఇస్తే అది నాకు ఇవ్వాలని రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనేటైనకు ఇక్కడ ఎంపీ టికెట్ ఇస్తారనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ నాకే తెలియదు పూర్తిగా. కానీ ఒక నాన్ లోకల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా పార్టీ నష్టపోతుందని నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ నేను ఎందుకంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంలో సిరిసిల్లలో ప్రొఫెసర్ చేశాను, జమ్మికుంట చేశాను, హుస్నాబాద్ చేశాను, మానకొండూరు చేశాను, సైదాపూర్ చేశాను. కాబట్టి నేను ఈ ఏరియాలో పనిచేశాను కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ కేటాయించాలని మాత్రం రిక్వెస్ట్ మాత్రమే చేస్తూ ఉన్నాను. అంతేకాని పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదు. కానీ ఏదైతే సొసైటీ గురించి నేనైతే ఆరోపణ చేస్తున్నానో అది మా వ్యక్తిగతమైంది, అది మల్లన్నకు నాకు సంబంధించింది. నేను మిగతా ఆరోపణలు అయితే ఓన్లీ సొసైటీలో ఏదైతే ఆ అకౌంట్లో డబ్బు ఉందో దాని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.